నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు 16 నుంచి 30 తారీఖు వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయగలరు? సెప్టెంబర్ మంత్ 16వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కుజుని యొక్క సంచారము, అలాగే బుధుడు 20వ తారీఖు తర్వాత ఎలాగో బుధుడు ఈ కన్యా రాశిలో సంచారము, అలాగే కన్యా రాశిలో రవి కేతుల యొక్క సంచారము, 22వ తారీఖు వరకు శుక్రుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి 22వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు తులారాశిలో సంచార ప్రభావం. ఇక నవమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, అలాగే దశమ స్థానంలో రాహు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రహాల యొక్క సంచారము మనకు తెలియజెప్పేటువంటిది యొక్క మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి సమయములు, రోజులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎంత వినియోగించుకోగలిగితే అంత ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే 16వ తారీఖు తర్వాత కుటుంబంలో కొన్ని కలహ వాతావరణలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబం వరకు కూడా బాధ్యతగా ఉండి లౌక్యంతో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా కుటుంబం నుంచి కూడా మీకు రెస్పాన్స్ పాజిటివ్గానే ఉంటుంది. ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు. కాబట్టి ఎలాగో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎలాంటి రంగంలో ఉన్న, అనగా వ్యాపార రంగము, చేతి వృత్తులు, అలాగే కళా వృత్తులు, అలాగే ఇతరత్ర ఎటువంటి కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా బయట అన్ని రకాలుగా ఈ యొక్క మిథున రాశి వారికి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ వరకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రకాలుగా విజయాలు పొందుతారు. కానీ ఇంట కూడా మీరు విజయాన్ని పొందగలిగితే ప్రశాంతత ఉన్నటువంటి జీవితంతో ఉంటారు. కాబట్టి కుటుంబ కలహ వాతావరణాలకి చెక్ పెట్టే విధంగా మీ యొక్క ఆలోచనని మరల్చుకోండి. ఇది ఒక్కటి చేసుకోండి. ఈ 16 నుంచి 31వ తారీఖు వరకు సర్వము కూడా విజయవంతమైనటువంటి జీవితంలో మిథున రాశి వారు ఉంటారని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ప్రధానంగా ప్రయాణములు అధికంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి గోచరమవుతుంది. అలాగే ధర్మ కార్యాల పట్ల కొంత డబ్బు వినియోగించుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో సంతోషం అనేటువంటిది మిమ్మల్ని వరిస్తుంది. ఎందుకంటే ఏ పని చేసినా మనిషికి కావాల్సింది సంతోషమే. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ 16 నుంచి 30 తారీఖు వరకు దైవ కార్యక్రమాలు లేదా దాన కార్యక్రమాలు చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకి కష్టపడితే తప్ప ఫలితము లభించనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు లౌక్యము, అనగా ఎక్కడ మాట అక్కడే విధంగా చెల్లుబాటు అయ్యే విధంగా ప్రవర్తించినట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు అన్ని రకాలుగా యోగాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. అలాగే ఎఫ్ఎంసీజీ, విద్యాలయాలు, బంగారు వ్యాపారస్తులు, అలాగే హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. అధిక లాభాలు ఆశించి భంగపడడం తప్ప ఇంకా వేరే మార్గం లేదని గమనించుకోవాలి. కాబట్టి ఉన్నదానితో నడిపించుకునే విధంగా సాగుతూ మీ యొక్క జీవితాన్ని కనుక ముందడుగు వేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా పరిస్థితులు ఉంటాయి, కానీ అంత ఆశాజనకంగా ఉండవు. వాస్తవం వేరు, ఊహలు వేరు అన్నట్టు విధంగా ఉంటాయి. కాబట్టి అవకాశాలు చాలా వస్తాయి కొత్త కొత్త ప్రాజెక్టుల రూపంలో, కానీ వాటిని వినియోగించుకునే పరిస్థితే మీలో మీ యొక్క నైపుణ్యత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏతావాత చెప్పొచ్చేదంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ 16 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, ఎప్పుడు ధన రాబడి అధికంగా ఉంటుంది, ఎప్పుడు ప్రశాంతత లోపిస్తుంది, అలాగే ఎప్పుడు ఏ సమయంలో ఏ రోజుల్లో నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 18, 16, 17వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పిత్రార్జితము లేదా ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత ఫైలు ముందు కదులుతుంది. అనగా కోర్టు న్యాయవాద విషయాలు కావచ్చు, లేకపోతే ఎప్పుడో ఆపేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఆలోచన మళ్ళీ తిరిగి ప్రారంభించడం కావచ్చు. ఈ విధంగా చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా దూర విద్యా గమనానికి సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు నిరాశాజనకంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే సంతానంతో విభేదములు ఏర్పడే అవకాశాలు ఈ 18, 16, 17 తారీఖుల్లో ఏర్పడుతున్నాయి. కాబట్టి సంతానంతో లౌక్యంతో వ్యవహరించండి. వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. ఇక 18, 19 తారీఖుల్లో
మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేదా ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం కలగడం, అన్నిటి విధంగా మీరు ఆనందదాయకంగా ఉద్యోగంలో ఉంటారని చెప్పవచ్చు. ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే వార్త కానీ, మీ యొక్క నిరుద్యోగానికి భద్రత కానీ ఈ 18, 19 తారీఖుల్లో మీకు ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇక 20, 21, 22 ఈ తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకమైనటువంటిది. వ్యాపారము చక్కగా సాగుతుంది. కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పనులు లభిస్తాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు. అన్నిటికంటే ప్రధానంగా ధనము సంబంధించినటువంటి విషయాల్లో చాలా సంతోషమైనటువంటి వార్తలు వింటారని చెప్పవచ్చు. అలాగే లోన్ల కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి లోన్లు వచ్చేటువంటి అవకాశము వార్త వింటారని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖుల్లో ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఉద్యోగంలో చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెలకువతో మీకు వచ్చేటువంటి విషయాల్ని, మీకు వచ్చే సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా జ్ఞానంతో పరిష్కరించుకోండి. ఏది కూడాను లైట్గా తీసుకోకండి. ఈ 23, 24 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలని సూచన చేస్తుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా చంచలమైనటువంటి మనస్సుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇక 25, 26 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా రెస్పాన్స్ మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రావడం వల్ల మీరు ఆనందదాయకంగా ఉంటారు. ఒక పెండింగ్ పని పూర్తి చేసుకుంటారు. అనగా ఏదైనా కానీ సమస్యని పరిష్కరించుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో అపరిష్కారం కానటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నిటికంటే విందులు, వినోదాలు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా ఈ 25, 26 తారీఖుల్లో గడుపుతారని చెప్పొచ్చు. ఇక 27, 28 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. అలాగే ధనము కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా మీ యొక్క ఎడమ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖుల్లో ముఖ్యంగా కుల వృత్తుల్లో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించిన దానికంటే ఎక్కువ రాబడి అధికంగా ఉంటుంది. అలాగే రాని బాకీలు కూడా వసూలవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. తద్వారా మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 23, 24, 27, 28 ఈ 4 రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి ఆల్రెడీ మీకు అప్పటికి ఖర్చులు ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆ ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి. ఎందుకనంటే ఈ 23, 24, 27, 28 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి. మీరు ప్లానింగ్ పెట్టుకున్న ఖర్చులు ఆకస్మిక ఖర్చులు తోడై మీకు ఇబ్బడి ముబ్బడిగా తయారైపోయి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా లేకుండా ఉండడం, జీవితానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి సమయాలు, రోజులు ఎక్కువగా ఉన్నాయి. అంది వచ్చినటువంటి అవకాశాలని జాగ్రత్తగా మీరు కనుక అందిపుచ్చుకున్నట్లయితే మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కటే మీ కుటుంబ సభ్యులతో మీరు వాగ్వివాదాలు అనేటువంటివి పెట్టుకోకండి. అన్నింటా మీరు ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి సెప్టెంబర్ 18వ తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోషం ఉంటుంది. కాబట్టి గ్రహణ దోష నివారణ హోమాలు మరియు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కోసం 18 రకాల హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ యొక్క పితృపక్షాలు అనగా ఈ పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు. పితృదోషం అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడం, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాతో చనిపోయినా, అలాగే ఏ పని చేసినా ఆ పనిలో మీకు సక్సెస్ కాలేకపోయినా, జీవితంలో ఎదుగుదల లేకపోయినా, అలాగే ఎప్పుడూ ఆనందదాయకంగా ఉండకుండా పరస్పరం సమస్యలతో ఎప్పుడూ ఉంటున్నా మీ కుటుంబంలో పితృదోషం ఉన్నట్టు లెక్క. కాబట్టి నిజాయితీగా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు సెప్టెంబర్ 25 మరియు 30 తారీఖుల్లో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి గోత్రనామాల నమోదుకి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు.
సో మిథునం రాశి వారికి ఆల్మోస్ట్ అంత బాగుందనే చెప్తున్నారు గురుగారు, ఎక్సెప్ట్ ఒక కుటుంబ కలహాలు తప్ప. మరి అవి కూడా తప్పించడానికి మనం ఏమైనా రెమెడీస్ చెప్పగలమా? ప్రధానంగా ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మిథున రాశి వారు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు అవకాశం ఉంటేనే ప్రతిరోజు చేయండి. లేకపోతే కనీసం ఒక 7 రోజుల పాటైనా రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. చాలు. మీ జీవితంలో తీసుకోగలిగే నిర్ణయాలు మీకు ఆ భగవంతుడే మీకు మంచి దారిని చూపుతాడనలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఇవి మనం చెప్పుకునేటువంటివి గోచార రీత్యా మీకు రాశిని, మీరు జన్మించిన రాశిని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు. ఇందులో భాగంగా మీకు ఇంకా సమస్యలు అధికంగా ఉన్నాయంటే మీరు జన్మించిన సమయానికి జన్మకుండలి అనేది ఉంటుంది. ఆ జన్మకుండలి ద్వారా మీ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషులు తెలియజేస్తారు. దగ్గరలో ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి మీరు పరిహారాలు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు పరిష్కారం పొందవచ్చని చెప్పవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.